శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునకు రండి, అభాగ్య జీవుల కళ్ళల్లో వెలుగులు నింపండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునకు రండి, అనాథనాథులకు అన్నదానము చేయండి, ఎన్నో ఫలాలు పొందండి. నా పేరు రామరెడ్డి బత్తుల. మా మనవడి బర్త్డే సందర్భంగా దర్శనం చేయడానికి మేము వచ్చాము. అండ్ ఈ ఆశ్రమం చూసిన తర్వాత మాకు చాలా ఆనందం కలిగింది. ఇంకోటి, ఇప్పుడు ఈ శంకర్జీ గారు ఎవరైతే ఈ ఫౌండర్ ఉన్నాడో అతనికి మా ధన్యవాదాలు. మేము వచ్చి ఇక్కడికి ఇది చౌటుప్పల్లోని అనాథాశ్రమం, అమ్మ నాన్న అనాథాశ్రమానికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం కలిగింది. మళ్ళీ మళ్ళీ రావాలని మాకు కుతూహలం. ఇంకోటి, ఇలాంటి అనాథాశ్రమానికి కొంచెం మీరు సహకారాలు అందిస్తే ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో అనాథలు వాళ్ళకు జీవనోపాధి కానీ జీవనం చేసినట్టు నేను భావిస్తున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.